హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా ఇంట్లో ఫిష్ ఫ్రై చేస్తున్నాను. నేను చాలా రకాలుగా ఫిష్ ఫ్రైలు చేస్తూ ఉంటాను. ఇవాళ అయితే వేరేగా చేస్తున్నాను. వేరేగా అంటే ఎప్పుడు లాగానే కొంచెం మసాలాలు ఏం లేకుండా సింపుల్గా అయితే చేస్తాను అనమాట. చేప ముక్కలు శుభ్రంగా కడిగేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, పసుపు వేసేసి కొంచెం అలా కలిపేసుకుని చేప ముక్కలకి పట్టించేసుకుంటే చేప ముక్కలు అనేది బాగా పడుతుంది. నేను ఎప్పుడు ఆయిల్ అనేది వేయలేదు ఫ్రెండ్స్. ఈసారి అయితే ఆయిల్ వేసి మసాలా అంతా కలిపాను. చేప ముక్కలకి అయితే ఇది బాగా పట్టేసింది. ముక్కలు కొంచెం లావుగా కోసారనమాట. అవి కొంచెం డీప్ ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టి కాల్చుకుంటే చక్కగా ముక్కలు అనేవి. నేను దీంతో పాటు పొద్దున రసం అయితే పెట్టాను. అందుకని ఇప్పుడు పులుసు ఎగురు కాకుండా ఇలాగ ఫ్రై అయితే చేస్తున్నాను. తింటా కూడా చాలా బాగుంటాయి. ఇది గడ్డి చేప. ఇది దీంట్లో ముళ్ళు అనేది 1-2 ఉంటాయి. కానీ చేప అయితే సూపర్గా ఉంటుంది. ఇది చూడండి, వేగుతుంటేనే ఇల్లంతా గుమగుమలాడుతుంది. మనం చేప ఫ్రైలో అన్ని మసాలాలు అయితే వేసుకొని అవసరంలా సింపుల్గా ఉప్పు, కారం, పసుపు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి, నేహ అయితే ఎప్పుడెప్పుడు ఇస్తావా తిందావా అని చెప్పి అయితే చూస్తుంది. ఫ్రై చేస్తే కనుక తింటుంది. చక్కగా ఏగిపోయినాయి అనమాట చేప ముక్కలు. నేను దీంతో పాటుకు నిన్న అయితే గోంగూర అయితే చేశాను. గోంగూర ఉంది. నాకు చారు కన్నా గోంగూర వేసుకుని తింటాం అంటేనే చాలా ఇష్టం. వేడి వేడి అన్నం వండేసుకొని గోంగూర కలుపుకొని చేప ముక్కలు నంచుకొని తింటుంటే చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు మీరు ఒకసారి ట్రై చేయండి. అలా వేడి వేడి చేప ముక్క తింటుంటే ఎంత బాగుందో అసలు. చాలా టేస్టీగా ఉంది. చేపలంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా. ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, చేప ముక్క చక్క లోపల నుంచి బాగా ఉడికింది. ఉప్పు, కారం బాగా పట్టిందనమాట. ఫ్రెష్ చేపలు కదా, అలా తీసుకొచ్చి ఇలాగా మనం కోసి వండేసుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. మాకెప్పుడు ఇక్కడ ఫ్రెష్ చేపలు దొరుకుతాయి ఫ్రెండ్స్. అవి తీసుకొచ్చి ఇలాగ వండుకున్నాను. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మాకు దగ్గరే అనమాట.